కొన్ని రోజుల తరువాత ఊరి ప్రజలు ఎక్కడికో వెళ్తుండటం చూసి అర్జునుడు వారిని అడిగాడు. మహారాజు ద్రుపదుని కుమార్తె స్వయంవరం జరుగుతోంది. అందరికీ పంచభక్ష్య పరమాన్న విందు ఏర్పాటు చేశారు అని చెప్పారు. ఆ మాట విన్న భీముని నోరూరింది. అర్జునుడిని ఒప్పించి వారితో కలిసి వెళ్లారు. అక్కడికి వెళ్ళాక వాళ్లు గ్రహించారు, ఇది 10 సంవత్సరాల క్రితం ద్రోణాచార్యుని కోసం యుద్ధం చేసి ఓడించిన ద్రుపదుని కూతురు ద్రౌపదీ స్వయంవరం అని. సభా ప్రాంగణంలో ఒక పెద్ద చెరువులో వేగంగా తిరుగుతున్న చేపను బాణంతో కొట్టడం షరతు. ఒక్కో అభ్యర్థికి 5 అవకాశాలే. అనేక క్షత్రియులు ప్రయత్నించినా ఎవరికీ సాధ్యం కాలేదు. దుర్యోధనుడు కర్ణుని ప్రోత్సహిస్తూ ముందుకు పంపాడు. కాని ద్రౌపది, కర్ణుడు గెలిచినా నేను సూతపుత్రుడిని వరించను అని ప్రకటించడంతో కర్ణుడు ప్రయత్నం చేయకుండానే విరమించుకున్నాడు.